Hey guys, hope you're all doing good. ఈ రోజు వీడియోలో మా ఫ్యామిలీ ట్రిప్ చూపించబోతున్నా మీకు. మా ఇంట్లో అందరికీ నచ్చేది, అందరూ ఎంజాయ్ చేసే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయి అంటే అది వాటర్ ఫాల్స్. సో ఏ వాటర్ ఫాల్స్ కి వెళ్దామా అని బాగా ఆలోచించి మొత్తానికి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ని డెస్టినేషన్ గా ఫిక్స్ చేశాం. అసలు ఈ వాటర్ ఫాల్ ఎక్కడుందో, ఎలా వెళ్లాలో, మేము ఎలా వెళ్ళామో చెప్పేస్తా. చిత్రకూట్ వాటర్ ఫాల్ ఛత్తీస్గఢ్ లో జగదల్పూర్ అనే ప్లేస్ లో ఉంటుంది. మేము మా హోమ్ టౌన్ వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యాం. వైజాగ్ నుండి కిరెండోల్ అనే ట్రైన్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ 6 కి. అది డైరెక్ట్ ట్రైన్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇంకొక నైట్ ట్రైన్ కూడా వైజాగ్ నుండి అవైలబుల్ గా ఉంటుంది. వీ కెన్ చూస్ వాట్ ఎవర్ వీ వాంట్. మేము మార్నింగ్ 6 కి కిరెండోల్ ట్రైన్ లో బయలుదేరాం. ఎగ్జాక్ట్ గా అయితే 10 hours జర్నీ బై ట్రైన్. బట్ ఈ కిరెండోల్ ట్రైన్ హిస్టరీ ఎప్పుడు లేటే. నేను ఈ ట్రైన్ లో ముందు కూడా చాలా సార్లు ట్రావెల్ చేసా, ఏ రోజు టైం కి వెళ్ళిందే లేదు. బట్ ఎనీహౌ మార్నింగ్ 6 కి బయలుదేరితే అరౌండ్ ఈవినింగ్ 5 కి మేము జగదల్పూర్ దిగిపోయాం. ట్రైన్ లోనే కాకుండా చాలా మంది కార్ లో కూడా వెళ్తూ ఉంటారు. కార్ లో జస్ట్ 6 to 7 hours జర్నీ అంతే. బట్ ఐ సజెస్ట్ యూ టు ట్రావెల్ ఆన్ ట్రైన్ బికాస్ క్రేజీ ఉంటుంది ట్రావెల్. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అలా గ్రూప్ ఆఫ్ పీపుల్ తో వెళ్తే ఇంకా వీ కెన్ మేక్ సో మచ్ ఆఫ్ ఫన్ అన్నమాట. ట్రైన్ జర్నీయే ఎందుకు ప్రిఫర్ చేయమంటున్నా అంటే నియర్ అరకు అలానే జగదల్పూర్ దగ్గరలో కూడా చాలా గుహలు వస్తాయి. ఆ గుహల్లో నుండి ట్రైన్ వెళ్తుంటే ప్యాసింజర్స్ హడావిడి, అరుపులు మామూలుగా ఉండవు, క్రేజీ అసలు. మా ఫ్యామిలీ అయితే అంతా హాయిగా ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా గేమ్స్ ఆడుకుంటూ అలా జగదల్పూర్ రీచ్ అయిపోయాం. ఈవినింగ్ 5 కి అలా దిగాం. స్టేషన్ కి ఒక 2 km డిస్టెన్స్ లోనే పర్ణశాల అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ స్టే చేసాం. పర్ణశాలలో రూమ్స్ ఓన్లీ ఫ్యామిలీస్ కి మాత్రమే ఇస్తారు, అది కూడా రీజనబుల్ రేట్ లో ఉంటాయి. సో 10 hours జర్నీ చేసి బాగా అలసిపోయిన మేము రూమ్ తీసుకోగానే రిలాక్స్ అయ్యి ఆ పక్కనే ఉన్న హోటల్లో డిన్నర్ చేసి డే 1 నైట్ అక్కడే స్టే చేసాం. దెన్ డే 2 ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వెంట్ ఫర్ ఎక్స్ప్లోరింగ్. మేము కార్ మాట్లాడుకున్నాం 1 డే కోసం. 2500 అయింది కార్ కి అలాంగ్ విత్ ఫ్యూయల్. అక్కడున్న మిగతా గైడ్స్ అండ్ డ్రైవర్స్ తో మాట్లాడిన తర్వాత ఈ ప్రైస్ పర్వాలేదనిపించింది. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ కి వెళ్లే ముందు మేము ఇంకొక చిన్న వాటర్ ఫాల్ కి వెళ్ళాం. దాని పేరు తిరత్గర్ వాటర్ ఫాల్స్. ఇది డీసెంట్ వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ చుట్టూ ఒక మంచి ఫోర్ట్ లాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 200 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. ఈ ప్లేస్ కి ఎంట్రన్స్ లో స్నాక్స్ అవి అమ్ముతూ ఉంటారు విజిటర్స్ కోసం. బట్ ప్లీజ్ తీసుకుంటే ప్యాక్ చేసి తీసుకోండి. అలా చేత్తో పట్టుకొని వెళ్తే మాత్రం అక్కడ ఉన్న కోతులు సామాన్యమైనవి కాదు, చాలా పెద్దగా ఉంటాయి అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మంకీస్ అవి. విజిటర్స్ పెట్టే వరకు ఊరుకోవవి, వాటి స్టైలే వేరు, డైరెక్ట్ అటాక్ అంతే. చెప్పాలంటే పాపం మా బాబాయ్తో ఒక ఆట ఆడుకునే ఆ రోజు. అసలే మా బాబాయ్కి ముందే భయం ఎక్కువ. దెన్ అక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి అవర్ యాక్చువల్ డెస్టినేషన్ చిత్రకూట్ కి బయలుదేరిపోయాం. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ జగదల్పూర్ లోనే లార్జెస్ట్ వాటర్ ఫాల్స్. అసలు వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ అక్కడ లోకల్ బోట్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి పర్ హెడ్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాటర్ ఫాల్ దూరంగా ఓకే, చాలా మంచి ఫొటోస్, క్వాలిటీ ఫొటోస్ తీసుకున్నాం. సూపర్ బ్యాక్గ్రౌండ్, వాటర్ ఫాల్ చాలా క్లియర్ గా కనబడుతుంది. కానీ అసలు మజా మాత్రం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడే ఉంటుంది. ఆ సౌండ్ వినాలి, వావ్ అంటే వావ్. అసలు అంత పెద్ద వాటర్ ఫాల్ ని అది అంత దగ్గర నుండి చూస్తుంటే లైక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మూమెంట్ అది. మా వాళ్ళంతా వాటర్ ఫాల్ ఫ్లో చూసి ఎంజాయ్ చేస్తుంటే నాకు మాత్రం మనసులో ఏదో మూల ఇప్పుడు నేను ఇక్కడ నుండి పడి కొట్టుకుపోతే బతికే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అనే ఒక క్వశ్చన్ మాత్రం రన్ అయ్యేది మైండ్ లో. కానీ ఆ ఎక్స్పీరియన్స్ వ్యూ అయితే మాత్రం సూపర్. అసలు 1 డే ట్రావెల్ చేసి వచ్చాం ఈ వాటర్ ఫాల్స్ కోసం. బట్ ఇక్కడ చేసిన ఎక్స్పీరియన్స్ కి ఆ మాత్రం ట్రావెల్ వర్త్ అని చెప్పాలి. దెన్ అక్కడ ఫ్యామిలీ ఫోటోషూట్ ఒకటి చేసాం. మా వాళ్ళు చూసారా, పోజులు ఇవ్వడంలో నాకు తీసిపోరెవరు. ఇక్కడ కూడా ఒక 150 స్టెప్స్ ఉంటాయి టు క్లైంబ్. మేము సరదాగా మా బాబాయ్కి ఒక డేర్ కూడా ఇచ్చాం టు జస్ట్ హ్యావ్ ఎ ఫన్. అలా చిత్రకూట్ ని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రూమ్ కి ఈవినింగ్ కల్లా వచ్చేసాం. అండ్ దెన్ కొంచెం ఫ్రెష్ అయ్యి అదే రోజు నైట్ కి మళ్ళీ సేమ్ ట్రైన్ కిరండూల్ క్యాచ్ చేసి 3rd డే మార్నింగ్ 7 కల్లా వైజాగ్ వచ్చేసాం. మొత్తం కంప్లీట్ గా 2 days పట్టింది మాకు. బట్ ఓవరాల్ ట్రిప్ అయితే సూపర్, అందరూ సాటిస్ఫై అయ్యారు. మేము మొత్తం 8 మెంబర్స్ వెళ్ళాం. సో మాకు టోటల్ ట్రిప్ కాస్ట్ 15,000 అయింది ఫర్ 2 days. 4,000 రౌండ్ ట్రిప్ రిజర్వేషన్స్ ఫర్ ట్రైన్, 2,000 for stay at Parnasala,
2,500 ఫర్ కార్, 1,200 at boat and around 3,000 ఫుడ్ చార్జెస్ అయ్యాయి. ఎవరికైనా స్టే ఆర్ కార్ డీటెయిల్స్ కావాలి అంటే వీడియో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. I'll share it. For any other information, don't hesitate to ask. And follow my channel now for more locations. Bye bye.